నేను ఒక ఆటో డ్రైవర్ను. ఇక ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టుడులో ఆటో డ్రైవర్లు చాలా ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి విలువైన జీవితాలు ఆత్మహత్య చేసుకోవద్దు. మనం ఒకటి సాధించుకోవాలంటే మనం ఐక్యతంగా ఉండి మా బస్సులు ఫ్రీ పెట్టుడులో 3 పూటల ఫుడ్ కూడా మా పిల్లలకు పెట్టకుండా అవుతుంది. కావాల్సి మాకు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు 3 లక్షలు పెట్టి ఒక ఈఎంఐ పెట్టి ఒక ఆటో తెచ్చుకుంటే నెలకు ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం సార్. మాకు 3 లక్షలు ఉన్నాయి కదా సార్, 1,50,000 రూపాయలు మాకు ఆటోకు సగం డబ్బులు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. మేము మీరు ఇస్తానన్న 12,000 నెలకిస్తారా సంవత్సరానికి ఇస్తారో ఇవ్వాలి. ఈఎంఐలు కట్టక ఇప్పుడు డబ్బులు లేక మేము పిల్లల మీద పుస్తలతాడు కుదబెట్టుకొని మేము సప్పో తెచ్చుకొని 1,50,000 రూపాయలు బండికి కట్టి మేము డౌన్ పేమెంట్లో తెచ్చుకుంటే అటు బండికి ఇంట్రెస్ట్ కట్టలేక ఈ బంగారానికి ఇవి కట్టలేక 3 పూటల తిండి పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా మీద మీరు దృష్టి పెట్టి ప్రభుత్వము మా మీద మీరు ఇస్తానన్న 12,000 అయినా దక్షిణం ఇచ్చి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ అనగానే చాలా మంది వస్తారు సార్, బస్సు ఎక్కుతారు. బళ్ళు కూడా ఫ్రీగా సార్, మరి బల్లెకి ఎందుకు పోతలేరు సార్? బల్లెకి కూడా పోవాలి కదా. వాళ్ళు బీడీ చేసిన టీచర్లు ప్రైవేట్లో తోలే లక్షలు కట్టే వాళ్ళు కూడా ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి బస్సు ఎక్కుతారు. మరి బస్సు కూడా ఫ్రీ అన్నప్పుడు బళ్ళు కూడా ఫ్రీయే కదా సార్. మరి బల్లెకి కూడా తోలాలి కదా వాళ్ళ పిల్లలను. వాళ్ళు లక్షలు బీడీలు చేసిన నౌకరు చేసిన టీచర్లు వాళ్ళు, మరి బళ్ళు కూడా ఫ్రీ అన్నప్పుడు బల్లె కూడా పంపించాలి. లక్షలు పెట్టి ప్రైవేట్లో చదివిస్తారు. మళ్ళీ ఫ్రీ అనగానే ఆధార్ కార్డు ఆటో మీద ఎఫెక్ట్ పడ్డాయి సార్. 3 పూటల ఫుడ్ కూడా పెట్టడానికి అవకాశం లేకుండా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు దయచేసి మాకు దక్షిణమే మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. సంవత్సరానికి 12,000 ఇస్తానని అన్నారు, అది కూడా ఇంతవరకు ఇచ్చలేదు. నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. 3 లక్షల రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటే ఒక సగం 1,50,000 అన్న నెట్ మాకు క్యాష్ ఇవ్వాలి. మీరు ఇవన్నీ ఫ్రీలు పెట్టి ప్రభుత్వం మీరు అధికారం వచ్చడానికి మీరు ప్రయత్నాలు చేసి అన్ని హామీలు ఇచ్చిండ్రు. హామీలు నిలలేక మా ఆటో డ్రైవర్లకు చాలా దీనంగా ఉన్నారు. మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నేను ఇండిపెండెంట్ గుర్తు తాళ్లపల్లి వెంకటయ్య, విజిల్ గుర్తు, సీరియల్ నెంబర్ 26. అధిక మెజారిటీ తోటి నన్ను గెలిపించాలని నిరుద్యోగులు కూడా వచ్చి మాకు సహకరిస్తారు, రైతులు వచ్చి మాకు సహకరిస్తారు అన్న మేము కూడా అనుకున్నాం. కానీ మీరు చేసిర్రు, మా సహాయశక్తి వంతు మీకు ఉంటుంది, మీరు చేసిండ్రు చాలా మంచిదని అన్ని వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ న్యాయం కావాలనేది నా కోరిక. నేను గెలిచినా కానీ అందరికీ న్యాయం కాకపోతే 6 నెలల తర్వాత కూడా నేను రీజన్ కూడా సిద్ధం. నేను అందరి నిరుద్యోగులే కానీ ఆటో డ్రైవర్లే కానీ కార్మికులే కానీ ప్రతి ఒక్క అందరి వచ్చి నాకు అన్న విశేషాలు ఇవి అన్న అని అందరు వచ్చి నాకు చెప్తారు. దాని మీద మీరు అందరు దృష్టించి మా ఆటో డ్రైవర్లను ఇప్పుడు 3,50,000 పెట్టి బండి కొనుక్కున్నాం కదా, అలా సగం డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నెలకు 12,000 ఏమి ఇస్తానన్నారు. సరే సల్లకు తోడు లెక్క మీరు ఎంత ఇస్తానన్నారో అంత ముందుగా ఇచ్చుకొని మా ఆటో డ్రైవర్లను ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇది మనం కావాల్సింది ఏంటంటే మన విలువైన జీవితం. మనం ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకోవడం వల్ల మన విలువ ఎప్పుడు రాదు. అలాంటిది నిర్ణయం మీరు తీసుకోవద్దు. మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నిరుద్యోగులకని ఆటో డ్రైవర్లకని ఎవరు ఆత్మహత్య చేయవద్దు. మనం ఐక్యతంగా ఉందాం, పోరాడదాం, నిలబెడదాం ప్రభుత్వాన్ని. మన హక్కులను మనం సాధించుకున్నాం. మన రాజ్యాంగం ఉన్నది, ప్రతి ఒక్క రకాల మనం ఉన్నాం కాబట్టి మనం దాని ప్రకారంగా మనం ఫాలో అయిదాం.